28/12/2023 నుంచి 6/1/2024 వరకు మెదక్ జిల్లా నర్సాపూర్ పురపాలక సంఘం పరిధిలో నిర్వహించే ప్రజాపాలన వార్డు సభల నిర్వహణ నిమిత్తం పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్, రెవెన్యూ, విద్య, ఆరోగ్య, వైద్య మరియు విద్యుత్ శాఖ అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. వార్డ్ ఆఫీసర్ రాజు, తర్వాత ఎన్ పద్మ, పుష్ప, అంగన్వాడీ వర్కర్ వచ్చిందామే, అంగన్వాడీ రాలేదు పిలిపినమ్మ, శ్రీకాంత్ ఈ, తర్వాత రవికుమార్ సిస్టమ్ అసిస్టెంట్, ఆల్ఫోన్స్ లిగోరే వాడు ఉన్నాడా పైన ఫ్రాన్స్, మరి వాళ్ళు ఎందుకు వేసారు? ఇలా పెట్టేసేయండి. రేపు ఎన్జిఓఎస్ కాలనీలో పి అంజనేయులు సెకండ్ వార్డు, ఆయేషా సోని వచ్చింది, తర్వాత మౌనిక అంగన్వాడీ వర్కర్ వచ్చిందా? అమ్మా నువ్వు జాగ్రత్త, మీది ఇప్పుడు నువ్వు ప్లస్ ఆయేషా సోని తర్వాత అంజనేయులు కలిసి ఇప్పుడు వచ్చిన తర్వాత మీ వార్డులలో మీరు పోయి మనం ముద్ర వేసి సీరియల్ నెంబర్ వేసిన దరఖాస్తులను రిజిస్టర్లో నోట్ చేసుకుంటా వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క దరఖాస్తులు ఇచ్చేయాలి. ఆ ఇచ్చిన దరఖాస్తులు అన్నీ కూడా రేపు మధ్యాహ్నము మనకి ఎన్జిఓస్ కాలనీ 4th క్లాస్ కమ్యూనిటీ హాల్ దగ్గరికి ఆ టెంట్ కిందకి వచ్చి ఆ గ్రామ సభలు ఇవ్వమని చెప్పాలి, అక్కడ రసీదు తీసుకోమని చెప్పాలి. ఇది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. ఇలా ఎవరెవరి టీం ఉన్నది అనేది ఉంది, ఎవరెవరికి ఏ రోజు డ్యూటీలు ఉన్నాయి అనేది ఉంది, అవన్నీ చూసుకోవాలి. అమ్మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించింది రైతు బంధు పథకము గతంలో వచ్చిన వాళ్ళకు ఇప్పుడు వస్తుందా లేకపోతే అది కొన్ని డౌట్లు అడుగుతుండ్రు. దాని మీద ఏమైనా క్వరీస్ ఉంటే నువ్వు అంతా కూడా మీ హెడ్ ఆఫీస్ నుంచో మీ సీనియర్ల నుంచి తెలుసుకొని పెట్టుకోండి. సార్ అయితే మొత్తం ఎక్స్పర్ట్ కాబట్టి ఎన్ఎస్సిటీ గురించి చెప్తాడు, వాళ్ళు రెవెన్యూ చెప్తారు, డాక్టర్లు వచ్చేసి క్యాంపులు చేస్తారు. ముఖ్యంగా బాధ్యత అంతా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.